చాలామంది చావు అంటే భయపడతారు. అరే ఇప్పుడు ప్రతి మనిషి పుడతాడు, చనిపోతాడు, మనం చూస్తుంటాం. కొందరేమో ఎర్లీగా చనిపోతారు, కొందరేమో టైం పడుతుంది, ముసలి అయిపోయేదాకా బతారు. నూకలు ఉంటే ఉంటారు, లేకుంటే లేదని అందరు అంటారు. ఇప్పుడు చాలామంది వాళ్ళ బిజినెస్ అయినా ఏదైనా, గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఏదైనా చెయ్యాలంటే భయపడతారు. ఏదైనా స్టంట్ అయినా, రేసింగ్ అయినా, ఏదైనా పని అంటే భయపడతారు. ఎందుకు? చచ్చిపోతానేమో, ఏదవుతుంది. మనిషికి భయం ఒకటి వెనకకు నూకెత్తది, ఏం చేయకుండా ఎత్తుంది. ఇంకోటి చావు. నువ్వు లైఫ్లో చేసినా చచ్చిపోతావు, సాధించిన చనిపోతావు, సాధించకపోయినా చనిపోతావు. సో చనిపోవాల్సింది కామన్. ఎందుకంటే ప్రతి జీవి పుడుతుంది, పెరుగుతుంది, 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 పెరుగుతుంది. అవయవాలు అనేది దానికి స్టేజ్ అనేది దాటిపోతుంది, చనిపోతారు. కొందరు రోగాలతో చనిపోతారు, కొందరు ఏజ్ బార్ చనిపోతారు, కొందరు యాక్సిడెంట్ చనిపోతారు, కొందరు పిరుకోలు సూసైడ్ వేసుకొని చచ్చిపోతారు. ఎట్లాంటి ఇప్పుడు రీసెంట్గా జరిగింది, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అని. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే పేరెంట్స్ తిట్టారు. అరే పేరెంట్స్ తిడితే సప్పుడగా వదిలేసి చక్కగా నుండి పని చేసుకుంటే బతకాలి, కానీ తీరితే ఏమైంది? అసలు పేరెంట్స్ తిడితే సూసైడ్ వేసుకుంటారు. వాళ్ళు మెచ్యూర్ పర్సన్స్ కాదు. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? వాళ్ళని చూడు, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బతుకుతారు. అర్థమవుతుందా? సో భయపడద్దు. ఏదైనా లైఫ్లో నువ్వు ఏది సాధించినా చచ్చిపోతావు, సాధించకపోయినా చచ్చిపోతావు. అదేదో సాధించి తెగించి చచ్చిపోతే పోపు కదా, కొత్త గుర్తింపు అని ఉంటుంది. ఇప్పుడు లైఫ్లో ప్రతి ఒక్కరు గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప కార్యకర్తలు, గొప్ప గొప్ప పొలిటీషియన్స్, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు చాలా సాక్రిఫైస్ చేసి వాళ్ళు కూడా చనిపోయారు. సో ప్రతి ఒక్కరు చనిపోతారు, కానీ ప్రతిరోజు రాదు కదా మళ్ళీ తిరిగి. సో అందుకే నేనేమంటున్నా, మీరు పని చేసుకోరి, హాయిగా బతుకుర్రి. ఎవరైనా, నువ్వైనా చచ్చిపోవాల్సిందే, మీ మదర్ అయినా, మీ ఫాదర్ అయినా, మీ తాత, మీ ముత్తాత, ప్రతి ఒక్కళ్ళు చనిపోవాల్సిందే. అది కామన్. అది బ్యాటరీ ఉన్నది, బ్యాటరీకి రెడీ ఇస్తాం, బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది, డెడ్ అయిపోతుంది, అంతే. భయపడద్దు. ఇప్పుడు మనిషికి ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, ఏం చేయలేకపోతాడు. వీక్ హార్ట్ ఉన్నది అనుకో, ఏం చేయలేదు లైఫ్లో. వీక్ హార్ట్ ఉండదు ఎప్పటికైనా. లవ్ ఉండద్దు అంటలే నేను, వీక్ హార్ట్ ఉండద్దు అంటున్నా. పిరుకోళ్ళు ఎక్కువ ఉన్నది ఎప్పటికీ. ఇప్పుడు నీకు బిజినెస్ చేయాలన్నది, బిజినెస్ చేయాలని ఉంటే దాని గురించి నీకు పూర్తి ఐడియా ఉన్నది. నువ్వేం చేయాలి? మెంటర్స్ కోసం వెతకాలి. నీ మీద వాళ్ళకి నమ్మకం కలిగే విధంగా నువ్వు ఏదైనా ఒకటి చేసి లాభం వచ్చే విధంగా చూపెట్టాలి. ఇప్పుడు బిజినెస్లో ఎవరికైనా లాభం వచ్చే విధంగా చేస్తేనే ఇన్వెస్టర్స్ వస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, దాంతో వాళ్ళకి రాబడి వస్తుంది, లాభం వస్తుందని చూస్తారు. నువ్వు ఏం చేసిన దిక్కులేదు, నీ మీద ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు? చేయరు కదా. సో ఎప్పటికైనా మన మీద మనకు నమ్మకం కలిగే విధంగా మనం ఏదైనా ఒకటి చెయ్యాలి. అలా చేస్తేనే ఇన్వెస్టర్స్ వస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, దాంతో వాళ్ళకి లాభం వస్తుంది, నీకు లాభం వస్తుంది, నీ కంపెనీ గ్రో అవుతుంది. అది. సో నీకు గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, ప్రైవేట్ జాబ్ రావాలన్నా, నువ్వు ఫస్ట్ ర్యాంక్ కొట్టాలన్నా, నీవు చదువు కావాలన్నా, నీకంటూ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలా, ధైర్యం ఉండాలా. మరి నేను ఫెయిల్ అయితే ఎట్లనేమో, నేను పాస్ అయితే ఎట్లనేమో, దీని తర్వాత ఎట్లనేమో అనుకుంటా కూర్చుంటే ఏం చేయలేవు. లైఫ్లో భయపడద్దు. ప్రతి ఒక్కళ్ళు చనిపోవాల్సిందే. చావు ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో జరుగుతుంది. కొందరు యాక్సిడెంట్లో చనిపోతారు, కొందరు బాడీ సహకరించకపోతే చనిపోతారు, కొందరు రోగాల బారి పడి చనిపోతారు, కొందరికి చాలా జరుగుతాయి. సో దానికి ఎవరు ఏం చేయలేరు. సో అందుకే నేనేమంటున్నా, చావు అనేది కామన్. అది ఎప్పుడైనా రావచ్చు. కొందరు నిద్రలో చనిపోతారు, చాలా జరుగుతుంది. సో భయపడద్దు. నువ్వు చేయాల్సింది చెయ్యాలా, మిగతా అంతా దేవుడి మీద భారం వేయాలి, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇప్పుడు నీది చదువుతున్నావు, నీ దృష్టి చదువు మీద ఉండాలి. చదువుతోటి నువ్వు చదువు అయిపోతుంది అనగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే, ఎట్లా ఏ విధంగా బతకాలనుకుంటున్నావు. బతకాల మీన్స్ అంటే నీకంటూ సొంతంగా డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలనుకుంటున్నావు, ఆ వేస్ ఏంటో తెలుసుకోవాలి. దాంతో నువ్వు ఫుడ్, నీ సొంత డబ్బులతోటి నీ ఫుడ్ కొనుక్కొని నువ్వు ఏ విధంగా బతకాలనుకుంటున్నావు, మీ పేరెంట్స్ ఉన్నా లేకుండా ఏ విధంగా సర్వైవ్ కావాలనుకుంటున్నావు అనేది నీ తెలివితో నువ్వు అట్లా నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. అంతేగాని అందరు చెప్పరు. ప్రతిసారి పేరెంట్స్ ఉండరు, ప్రతిసారి పేరెంట్స్ సపోర్ట్ చేయరు.
నువ్వేదైనా ఎదిగితే, నువ్వేదైనా సాధిస్తే, ఏదైనా పీకితే నువ్వు లైఫ్లో ఏదైనా కూడా చేయగలుగుతావు. సో దాంతో నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు అంతే. ప్రతిదీ మా నాన్న వేయాలి, ప్రతిదీ మా అమ్మ వేయాలి, ప్రతిదానికి మా అమ్మ ఉండాలి, ప్రతిదానికి మా నాన్న ఉండాలంటే నడది. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మీకే. ప్రతిదానికి మా వాళ్ళు ఉన్న ప్రతిదానికి నాకు ఒక్కళ్ళు ఉండాలంటే కుదరది. అందరు పోయారు సడన్గా, ఏం చెప్తావు? పీరుకోలేక చచ్చిపోతా. సడన్గా కుటుంబం ఉన్నది, సడన్గా కుటుంబం అంతా చనిపోయారు యాక్సిడెంట్లో, ఏం చెప్తావు అప్పుడు? భయపడద్దు ఎప్పటికీ. ధైర్యంగా ఉండాలి, ఒంటరిగా బతుకుని నేర్చుకోవాలి, సింగిల్గా ఉండాలి. ఏం కాదు, ఏమైతే లా అంటే ఏం కాదు. నీకు కాలు చేతులు ఉన్నాయి, తెలివి ఉన్నది, ఏడన్నా జీతం ఉండి పని చేసుకోలేకుండా సొంత తెలివితో ఏదన్నా, ఇప్పుడు వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో ఏదైనా పని చేస్తే జీతం వస్తుంది. ఆ జీతంతో నువ్వు ఒక వెబ్సైట్ డిజైన్ చేసి దాంతో నువ్వు ఏదైనా బిజినెస్, చిన్న బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు, బతకాలనుకుంటే ఎట్లన్నా బతకచ్చు. అంతేగాని పిచ్చోళ్ళ లెక్క చావుకు భయపడద్దు ఎప్పటికీ. అరే నువ్వు ప్రతిదానికి భయపడకుండా కూర్చుంటే చివరికి ఎట్టే చచ్చిపోతావు కదా. మరి అదేదో రిస్క్ వేసి పోయింది పోపు కదా. మరి రిస్క్ వేయాలా, చేస్తేనే ఏదైనా కూడా అవుతుంది. నువ్వు రిస్క్ వేయవు, నాకు లాభం రావాలా, నేను ఎదగాలంటే ఏం పీకలేవు నువ్వు లైఫ్లో, తెలుసా. సో నేను అనేది కాదు, చాలామంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు కూడా అన్నిటికీ భయపడద్దు, అన్నిటికీ ఎదుర్కోవాలా. ఒంటరిగా ఉండి నేర్చుకోవాలా. ఒంటరిగా ఉండి ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని తెలుసుకోవాలి. లింక్స్ ఇంపార్టెంట్. ప్రజలతోటి, లేక పొలిటీషియన్స్ తోటి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి రిలేషన్ ఉండాలి. దాంతోపాటు లాయర్స్, చాలా వాళ్ళతోటి అటాచ్మెంట్, లింక్స్ ఉండాలి. ఎదగాలంటే అట్లుంటుంది మరి, అవన్నీ వేయాలి. అంతేగాని ఇంట్లో కూర్చుంటే నడది ఏదైనా. అర్థమవుతుంది మీ అందరికీ. సొసైటీ గురించి ఆలోచించు, నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీకు మంచి జరిగిన చెడు జరిగినా ఎవ్వరు నీతో ఉండరు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు మంచి జరిగిన చెడుగా జరిగిన 4 రోజులే ఉంటారు. లైఫ్ లీడ్ చేయాల్సింది నువ్వు ఒక్కడివే. కాబట్టి నీకు నువ్వే ఏదైనా కూడా వేయాలి, కానీ ఎవ్వరు నీకు. అర్థమవుతుందా? వీలైతే సహాయం చెయ్యు, లేకుంటే వదిలే. సో లైఫ్లో భయపడద్దు, ప్రాబ్లమ్స్ వస్తాయి, సొల్యూషన్ వెతుక్కోవాలి అంతే. ప్రతిదానికి ప్రాబ్లం, మనుషులకి వస్తాయి ప్రాబ్లం, జంతువులకు వస్తాయి, అన్నిటికీ వస్తాయి ప్రాబ్లమ్స్. సొల్యూషన్ వెతుక్కోవాలి. ఈ ప్రాబ్లం వచ్చింది, దీనికి సొల్యూషన్. కానీ మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ డబ్బు. ఎందుకంటే డబ్బు ఉన్నదనుకో అన్నిటికీ ప్రాబ్లం అదే, అంటే సొల్యూషన్ అదే. సో అందుకని ఫస్ట్ ఏమంటారు, మీరు చిన్నప్పటి నుంచే లైక్ టీనేజ్ నుంచే పని చేసుకుంటూ సంపాదించుకోరి. అడల్ట్ అయ్యే లోపల మీ దగ్గర అమౌంట్ ఉంటుంది, దాంతో మీరు ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసి గ్రో అవ్వకుండా వెళ్ళాలా. అమ్మాయిల సోకలు, అబ్బాయిల సోకలు పడ్డారు అనుకో, మీ బిజినెస్, మీ లైఫ్ అన్నీ గుడిచిపోతుంది. ఎందుకంటే లవ్ వేస్ట్, లస్ట్ వేస్ట్. లాంటి నువ్వు అమ్మాయితో కలుసున్న, అబ్బాయితో కలుసున్న సెక్స్ తప్ప ఏం లేదు. లాంటి రొమాన్స్, లాంటి 4 కిస్సులు, సెక్స్ తప్ప ఏముండయి. సో అంతకుమించి ఏం లేదు. కానీ కడుపు నిండాలా, బట్ట ఉండాలా, మంచి లగ్జరీ లైఫ్ ఉండాలా, హైఫై ఉండాలా, హాస్పిటల్ బిల్లు కట్టాలా, నీకు రూమ్ రెంట్ కట్టాలా, నీకు ఎల్పిజి సిలిండర్ కొనుక్కోవాలా, అన్నీ కొనుక్కోవాలంటే డబ్బు ఉండాలా. ఈ అమ్మాయిదేలే అబ్బాయిదేడు. సో ప్రతిదానికి మూలం డబ్బు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు సంపాదించుడి. సెక్స్ అనేది లైఫ్లో ఒక పార్ట్ అంతే. అది నైట్ పూట అండ్ ప్రైవేట్ రూమ్లో వేసుకునేది, బజార్లో పొంట వేసుకునేది కాదు. సో మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ చెప్తున్నా, ఎవరైతే రోడ్ల పొంట, చెట్ల పొంట, తుప్పల పొంట వేసుకుంటారో వాళ్ళ గురించి. అండ్ ముఖ్యంగా భయపడద్దు. చావు ప్రతి ఒక్కరికి వస్తుంది, చావు ఎవడైనా పోవాల్సిందే. జీవితాంతం 100,000 సంవత్సరాలు ఉంటారా? మరి రాజ్యాలన్నీ ఎప్పుడో రాజులు పరిపాలించి చనిపోయారు. సో చావు కామన్ కాబట్టి భయపడద్దు, గంతే. అంతమించి ఏం లేదు. భయపడ్డారు అనుకో బతికి వేస్ట్. లైఫ్లో ఎట్లా సర్వే కావాలా, ఏ విధంగా ఎదగాల, ఏ విధంగా మంచి స్థాయికి వెళ్ళాలా, ఎంతమందికి సహాయపడాలా, ఎంతమంది జీవితాన్ని మార్చాలా, ఎంతమందిని చదివించాలా, అండ్ దాంతో ఎంతమంది లైఫ్ని టర్న్ ఓవర్ చేయాలా, దాంతోపాటు క్రైసిస్ని ఏ విధంగా సాల్వ్ చేయాలా, క్రైసిస్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది నేర్చుకోవాలి. ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలా అది నేర్చుకోవాలి, కానీ భయపడద్దు. చావు భయం ఉన్నదనుకో లైఫ్లో ఎవ్వరు ఏం చేయలేరు. అర్థమవుతుంది? సో అంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరొక టైప్తో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పింది యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, లేకుంటే లేదు.
సో చావు అని భయపడుతున్నారు అనుకో, లైఫ్లో మీరు ఏం చేయలేరు. గంతే, అంత మించి ఏం లేదు. సో చావు భయం పట్టుకున్నాడు, లైఫ్లో ఏం బీకలేడు, ఏం చేయలేడు లైఫ్లో. అమ్మాయినా అబ్బాయినా వాళ్ళు ఏం చేయలేరు. మనుషులం మనం, పుడతాం పెరుగుతాం చచ్చిపోతాం, గంతే, అంత మించి ఏం లేదు. సో ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి, ఉన్న రోజులు ఎంజాయ్ చేయాలా, అన్ని అనుభవించాలి, అన్ని తినాలి, అన్ని తాగాల, హ్యాపీగా పీకాల కలస్, అంతే. అండ్ మరొక టాపిక్ మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.